ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, రీసెంట్గా నన్ను మా ఫ్రెండ్ ఒక అతను కలిశారు. సో ఏదో ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ రిటైర్మెంట్ గురించి చెప్పారనమాట. సో రీసెంట్గా వాళ్ళ ఫాదర్ రిటైర్ అయ్యారంట. ఒక 40-50 lakhs చాలా పెద్ద లంసమ్ కార్పస్ అమౌంట్ ఏదో వచ్చిందంట. సో ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని నన్ను అడిగారు, సలహా అడిగారు. బట్ దానికి నేను సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ కాదు, బికాస్ ఐఎమ్ నాట్ ద ఫినాన్స్ ప్రొఫెషనల్. సో మరి మా ఫ్రెండ్ అడిగిన ఈ ప్రశ్నకి వివరణగా యాజ్ ఏ క్వాలిఫైడ్ ఫినాన్స్ ప్రొఫెషనల్గా మీరు ఎటువంటి వివరణ చెప్తారు? చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారండి. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా చాలా కాల్స్ వస్తుంటాయి ఈ విషయంలో. అంటే మా పేరెంట్స్ని నేను ఎట్లా కన్విన్స్ చేయాలి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయమని. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే, హౌ టు కన్విన్స్ మై పేరెంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఇదే క్వశ్చన్ని నేను వై టు కన్విన్స్ యువర్ పేరెంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ, ఈ క్వశ్చన్కి మనం వెతుక్కుంటూ వెళ్తే ఆన్సర్ దొరికిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు ఒక 60 years పర్సన్కి వాళ్ళు హార్డ్ అండ్ మనీ, వాళ్ళకి గోల్స్ అన్నీ అయిపోయాయి. యాక్చువల్గా పిల్లలు సెటిల్ అయిపోయారు, ఓన్ హౌస్లో ఉంటున్నారు, ఒక కార్పస్ వచ్చింది, కొంతమందికి పెన్షన్ వస్తుంది. ఈ మధ్య చాలామందికి పెన్షన్ రావట్లేదు. వచ్చిన కార్పస్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఎక్కడైనా గ్యారంటీడ్ ప్రోడక్ట్స్లో పెట్టి రెగ్యులర్గా ఇన్కమ్ తీసుకుంటూ ఉండి వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. వాళ్ళ గోల్ అది యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే, అయితే పేరెంట్స్ కూడా హెస్టేట్ అవ్వడానికి, అంటే నేను ఈక్విటీకి రాను అని భయపడడానికి ఉన్న రీజన్స్ ఏంటంటే, కొంతమంది పిల్లలు వాళ్ళ డబ్బుల్ని తీసుకెళ్ళి ట్రేడింగ్స్లో పెట్టి డబ్బులు పోగొట్టారండి. ఇది జెన్యూన్ రీజన్ జరిగింది. అందుకని పేరెంట్స్ భయపడుతున్నారు. ఓకే, అంటే పిల్లలు కూడా ఏదో కావాలని చేసింది కాదు, బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళకు కూడా తెలియక. ఓకే, సో పిల్లలు పేరెంట్స్ని ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడానికి కన్విన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, అది స్టాక్ మార్కెటా మ్యూచువల్ ఫండా తెలుసుకోండి. ఇప్పుడు రిస్క్ అనేది ఎందులో ఉంటుంది? స్టాక్ మార్కెట్లో ఉంటుంది. ఒక కంపెనీలో డబ్బులు పెడితే ఆ కంపెనీ ప్రాబ్లం వల్ల, ఆ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, ఏదైనా రీజన్ వల్ల, అది ఏ రీజన్ వల్ల అయినా ఆ కంపెనీ కనుక కొలాప్స్ అయిపోతే కనుక అందులో పెట్టిన డబ్బు మొత్తం జీరో అవుతుంది. దీన్ని రిస్క్ అంటాం మనం కదా. ఓకే, అదే ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ ఉంది. మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్ అలా కాదు, సైంటిఫికల్గా ఫండమెంటల్గా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసిన ఒక ప్రోడక్ట్ అది. ఓకే, దానికి ఒక రెగ్యులేటరీ బాడీ, దానికి ఒక ఫండ్ మేనేజరు, దాని కింద ఒక టీము, అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిబ్యూటరు, దానికి ఒక అడ్వైస్ చేసి అడ్వైజర్, వీళ్ళందరూ ఉన్నారనమాట దానికి. సో అందులో రిస్క్ లేదు, కానీ అది కూడా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఓకే, అంటే బిలో 3 years అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి, 3 to 5 years అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేయాలి, మోర్ దెన్ 5 years అయితే ఎలాంటి ప్రోడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎస్పెషల్గా రిటైర్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్టిపి అంటే ఏంటి, ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొని, వాళ్ళ గైడెన్స్ తీసుకొని పేరెంట్స్ని కన్విన్స్ చేయగలిగితే 100% ఈవెన్ 60 yearsలో కూడా వాళ్ళు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వస్తే, అంటే పేరెంట్స్ని ఎందుకు కన్విన్స్ చేయాలి అంటే, పిల్లలు 60 yearsలో రిటైర్ అయ్యారండి. ఓకే, 50 lakhs లంసం వచ్చింది, మీరు అన్ని ఎగ్జాంపులే తీసుకుందాం. ఓకే, అందులోంచి ఒక 10 lakhs ఆయన ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్డీలో పెడుతున్నారు. జనరల్గా 95% ఆఫ్ సీనియర్ సిటిజన్స్ తీసుకెళ్ళి ఫస్ట్ ఇందులోనే పెడతారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్ ఎఫ్డీ చేసేస్తారు. ఒక 10 lakhs ఎఫ్డీ చేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 6% ఇంట్రెస్ట్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 6% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఈ ఎఫ్డీ బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే 5 years వరకు ఆప్షన్ ఇస్తాడు. 5 years కంటే ఎక్కువ టెన్యూర్ ఇవ్వడు జనరల్గా. ఓకే, సో ఫస్ట్ 5 years ఏం చేస్తాడంటే 6% చొప్పున ఎవ్రీ మంత్ 5,000 rupees వీళ్ళు విత్డ్రాల్ చేసుకుంటూ ఉంటారు, ఇంట్రెస్ట్ని విత్డ్రా చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఓకే, 5 years తర్వాత ఏమవుతుంది, ఆయన ఇన్వెస్ట్ చేసిన 10 lakhs మళ్ళీ ఆయనకి ఇస్తాడు. ఈ 10 lakhs మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ రీఎఫ్డీ చేస్తాడు. ఎందుకంటే 5 years తర్వాత పర్టైనింగ్ టు ఆన్ దట్ డే వాట్ ఎవర్ ద ఎఫ్డి రిటర్న్స్ ఆర్ దేర్, ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం మళ్ళీ బ్యాంక్ వాడు ఇంకో 5 years లాక్ ఇన్ చేస్తారు దాన్ని.
సో ఫస్ట్ ఇవాళ ఉన్న 6% ఇంట్రెస్ట్ 5 years తర్వాత అది మేబీ 5% ఉండొచ్చు. అక్కడ నుండి ఇంకో 5 years తర్వాత అది మళ్ళీ మేబీ 4% కూడా ఉండొచ్చు. సో పిల్లల పేరెంట్స్కి కన్విన్స్ చేయాల్సింది ఏంటంటే ఇవాళ 10 లక్షలు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 10 years తర్వాత కూడా 10 లక్షల లాగానే ఉంటుంది. ఓకే, సో అట్లాంటప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ని కనుక కన్సిడర్ చేసుకుంటే, అంటే ఇవాళ మీకు 5,000 సరిపోతుంది, రానున్న రోజులలో ఇది 5-6 అవ్వాలి, 6-7 అవ్వాలి, కానీ 5-4 కానీ 3 కానీ అవుతే మీకు సర్వైవల్ చాలా కష్టం. ఓకే, ఇప్పుడు మీరు అన్న కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ రిటైర్ అయ్యారు 60 ఏజ్లో. ఓకే, ఆయన లైఫ్ లాంగ్ ఆయన సర్వైవ్ అవ్వాలండి ఇన్కమ్తో. ఓకే, మేబీ 25-30 years లైఫ్ స్పాన్ తీసుకోండి 60 నుండి. ఓకే, ఆయన సర్వైవ్ అవ్వాలి, ఆయన తర్వాత సేమ్ ఇన్కమ్ మళ్ళీ తన వైఫ్ కూడా రావాలి, తను సర్వైవ్ అవ్వాలి, తను సర్వైవ్ అయిన తర్వాత ఉన్న లంసమ్ కార్పస్ ఏదైతే వస్తుందో అది పిల్లలకి లెగసీ లాగా ఉంటుంది. దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ హ్యాపెనింగ్. ఓకే, పేరెంట్స్ కూడా ఏం అర్థం చేసుకోవాలి అంటే కొంతవరకు ఎంటైర్ 50 lakhsని తీసుకొచ్చి ఈక్విటీ పెట్టమని ఎవ్వరూ రికమెండ్ చేయకూడదు. ఒకవేళ రికమెండ్ చేసినా ఎవరు వినకూడదు. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ గురించి మేబీ ఒక 20% ఆఫ్ ద అమౌంట్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు సేఫ్టీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అనగానే వెళ్ళి తీసుకెళ్ళి స్టాక్స్లో పెట్టడం కాదు, సేఫ్టీ మ్యూచువల్ ఫండ్స్లో పార్క్ చేసుకోవచ్చండి. ఏది ఒక 10 లక్షలు తీసుకొచ్చి కనుక మనం మ్యూచువల్ ఫండ్ వీళ్ళకి సపరేట్గా సీనియర్ సిటిజన్స్కి సపరేట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా రిటైర్మెంట్ ప్లాన్స్ తీసుకొచ్చాయి. లేదంటే మేబీ ఏదైనా బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో పెట్టుకొని దాని నుంచి రెగ్యులర్ విత్డ్రాల్ చేసుకుంటే, యాక్చువల్గా దీన్ని మనం సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని అంటాం యాక్చువల్లీ, SWP. ఓకే, దీని నుంచి రెగ్యులర్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తుండడంతో పాటు వాళ్ళ క్యాపిటల్ కూడా చాలా స్లోగా గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో రిస్క్ తక్కువ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది, క్యాపిటల్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవ్రీ 5 yearsకి ఒకసారి వీళ్ళు 5,000ని 6,000 లాగా ఇన్కమ్ని ఇంక్రీజ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్, బట్ బేసికలీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో హౌ టు యూజ్ దిస్. ఇక్కడ మాత్రం ఎంత పిల్లలకి ఎంత తెలిసినా సరే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకొనే ఖచ్చితంగా వాళ్ళకి ఇన్వెస్ట్ చేయించాలి. ఓకే, సో ఒకటి పేరెంట్స్కి మనం కన్విన్స్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి వాట్ ఈస్ ది రిస్క్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు చెప్పాలి. ఇవాళ 50 lakhs మళ్ళీ 10 years తర్వాత కూడా 50 lakhs లాగానే ఉన్నాయనుకోండి, మీకు ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ రావు అనేది చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ రిస్క్. రెండవది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ అనగానే మనం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి భయం వేస్తుందండి. పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 60 yearsలో వాళ్ళకి కావాల్సింది రిటర్న్స్ కాదు, 2 yearsలోనో 3 yearsలోనో డబుల్ అయిపోవడం వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సేఫ్టీ ముఖ్యం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ గోల్స్ అన్నీ అయిపోయాయి. ఓకే, వాళ్ళకి ఇదే వాళ్ళకి ఆధారం. ఓకే, రిలాక్స్డ్ లైఫ్ స్టైల్ ఉండాలి వాళ్ళకి. పిల్లల మీద డిపెండ్ అంటే చాలా మంది పేరెంట్స్ 60 years వచ్చేసరికి అన్ని ఇయర్స్ కష్టపడి అక్కడ నుండి మళ్ళీ పిల్లల మీద డిపెండ్ అవ్వడానికి ఎవరు ఇష్టపడరండి. ఇప్పుడు మీ పేరెంట్స్ అయినా మా పేరెంట్స్ అయినా ఎవరు మన మీద డిపెండ్ అవ్వడానికి ఇష్టపడరు. అట్లాంటప్పుడు వాళ్ళకి గ్యారంటీడ్ ఆప్షన్స్లో పెట్టుకుంటూ కొంతవరకు, అది కూడా ఏంటి వాళ్ళకి మంచి చేయడానికే, కొంతవరకు ఈక్విటీ సెగ్మెంట్లో అది బ్యాలెన్స్డ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. వాళ్ళకి కొంచెం రిటర్న్ ఎక్కువ, ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. రెండవది, ఆస్క్ దెమ్ టు, అంటే పాయింట్ నెంబర్ 1 ఇన్ఫ్లేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. పాయింట్ నెంబర్ 2 మీరు పెడుతున్న ప్రోడక్ట్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పండి, చూపించండి. పాయింట్ నెంబర్ 3 ఆస్క్ దెమ్ టు ఇన్వెస్ట్ విత్ స్మాల్ అమౌంట్స్. వాళ్ళని భయపెట్టేయకండి, 50 lakhs తీసుకెళ్ళి ఇందులో పెట్టమని అట్లా భయపెట్టిస్తే అసలే ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మీకు ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా సీనియర్ సిటిజన్స్ కనుక 100% కన్విన్స్ అవుతాయి, ఇప్పుడున్న ఇండియా సిచ్యువేషన్లో అందరికంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సిటిజన్సే చేయగలుగుతారు. ఉన్న పిల్లలు వీళ్ళందరికంటే కూడా, సంపాదిస్తున్న వాళ్ళకంటే కూడా వీళ్ళే ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు కావాలంటే FD డేటా చూడండి, FDలో కొన్ని lakhs of crores ఉన్నాయి. ఎందుకు అంటే సీనియర్ సిటిజన్స్ మనీ అందులో ఎక్కువ ఉంది. ఓకే, సో వీళ్ళకి కూడా ఇప్పుడు స్లోగా ఇన్ఫ్లేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ సైడు ఇది చూపిస్తున్నారండి, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పెరుగుతుంది. అండ్ 4th పాయింట్ ఏంటంటే వాళ్ళ కన్సర్న్స్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళకి ఎక్కడ కనిపిస్తుంది, ఎలా చూసుకోవాలి, నా మ్యూచువల్ ఫండ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఇవన్నీ కనుక మనం కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొంత పోర్షన్ వరకు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సేఫ్టీతో పాటు
మంచి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్తో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చండి. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి చేసినట్టే వాళ్ళకి. సో మీ ఫ్రెండ్కైనా కానివ్వండి, నాకు వచ్చిన కాల్స్కైనా కానివ్వండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో వాళ్ళు దీన్ని కరెక్ట్గా రైట్ దీంట్లో తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే మేబీ 20% ఆఫ్ ద పోర్ట్ఫోలియో దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఆ లంసమ్ కార్పస్ ఏదైతే ఉందో, సో దాన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే, బయట ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆ వచ్చిన అమౌంట్ని ఏ విధంగా డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, అలా ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను ఇన్వెస్టర్ అనేవాళ్ళు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటువంటి అద్భుతమైన అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.